డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల గురించి ఎక్కువ మందికి అవగాహన ఉందండి. కానీ లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను తరచుగా వస్తూ ఉండేది. కానీ ఎక్కువ మందికి ఈ బ్యాక్టీరియా గురించి తెలీదండి. ఆ ఫీవరు, ఆ ఇన్ఫెక్షన్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా ఎలుకల్లో ఉంటుందండి. ఎలుకలు యూరిన్ ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఎక్కువగా వర్షాకాలంలో వాగులు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో వాటరు కలుషితమైనప్పుడు ఆ ప్రాంతాల్లో నడిచినప్పుడు బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశిస్తుందండి. లేదా కలుషితమైన నీరు తాగినప్పుడు గూడాను బాడీలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పులు, కొంతమందిలో కంటి మీద ఎర్ర మచ్చలు వస్తూ ఉంటాయండి. మొదటి వారంలో గుర్తించకపోతే రెండో వారంలో సమస్య పెరిగి లివర్ ఫెయిల్యూరు, నిమ్ము, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి ప్రాణాపాయం ఏర్పడవచ్చు. ఈ వీడియోలో కనపడుతున్న పెద్దాయనకి 2 వారాల నుంచి జ్వరంతో వచ్చారండి. అతను వచ్చినప్పుడే కిడ్నీసు, లివరు ఫెయిల్ అయ్యి బాగా కామెర్లు గూడా ఉన్నాయి. నిమ్ము కూడా ఉందండి. అనుమానం వచ్చి లెప్టోస్పైరోసిస్ బ్లడ్ టెస్ట్ చేస్తే స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చిందండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అతనిప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.